ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభము కలుగును గాక. పరిశుద్ధాత్మను బట్టి దేవుడిచ్చిన ఆలోచన అది ఏంటంటే, మతము విశ్వాసము అనే రెండు అతి విరుద్ధమైన చర్యలు. ఈ రెండు ఒకే మనిషిలో ఉండకూడని చర్యలు. అయితే విశ్వాసం ఎక్కడైతే పని జరిగిస్తుందో అక్కడ మతం పని జరిగించదు. ఎక్కడైతే మతం యాక్టివేటెడ్గా ఉంటుందో అక్కడ విశ్వాసం యాబ్సెంట్గా ఉంటుంది. విశ్వాసం అనేది కంటికి కనిపించని దాన్ని ఉన్నది అన్నట్టుగా రుజువు చేపించేదే విశ్వాసం. ఇది పరిశుద్ధాత్మ ద్వారా జరిగే క్రియ. కానీ మతం అనేది కంటికి కనబడుతున్న వాటినే నమ్మే, వాటినే ఉన్నాయి, కనబడని వాటిని లేవు అని ఒక అజ్ఞానంలోకి తీసుకుపోతున్న చర్య మతం. అయితే యేసుక్రీస్తు ప్రభు కలువరి శిలువలో వేలాడదీయబడి ఆయన చనిపోయి తిరిగి లేవడం అనేది ఇది జరగని కార్యం కాదు, జరిగిన కార్యం. ఇలా జరిగిన కార్యం అది సాధారణమైన వ్యక్తులకు కూడా అర్థమయ్యే విధంగా యేసుక్రీస్తు ప్రభు బహిరంగంగా ప్రదర్శింపబడ్డాడు. ఆయన అలా ప్రదర్శింపబడిన క్రియను కూడా నమ్మని విధంగా దానిని హైడ్ చేసి పెట్టడానికి ప్రయత్నం చేసిందే మతం. బహిరంగంగా ప్రదర్శింపబడ్డ ఆయన మరణాన్ని కూడా నమ్మని విధంగా కొందరు జీవితాల్లో అది నమ్మనట్టుగా దానిని హైడ్ చేసి పెట్టింది, అంటే దాచిపెట్టింది. దాన్ని ఒప్పుకొనన్నట్టుగా వారి హృదయాలను కఠినపరిచింది మతం అనే స్పిరిట్. ఈ మతం అనే స్పిరిట్ బైబిల్లో ఎక్కడ కనబడింది అంటే శాస్త్రులు, పరిసయ్యులలో కనిపించింది. వీళ్ళకి మోషే ధర్మశాస్త్రం తెలుసు, కానీ ప్రభు ధర్మశాస్త్రాన్ని వీళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. ప్రభు ధర్మశాస్త్రాన్ని అర్థం చేసుకోగలిగితే నీకు మోషే ధర్మశాస్త్రం వాళ్ళకి అర్థమయ్యే విషయంలో ఉండేవాళ్ళు వాళ్ళు. కానీ వాళ్ళు మోషే ధర్మశాస్త్రాన్ని ఒక మత గ్రంథముగా దాన్ని ఆలోచించారు. కానీ నూతన నిబంధనకు లేదా యేసుక్రీస్తు ప్రభు జననము, మరణము, ఆయన రెండవ రాకడను గురించిన ఛాయగా పాత నిబంధన గ్రంథం ఉందన్న సంగతి వాళ్ళు తెలుసుకోలేకపోయారు. అదే మతం. అయితే ఈ శాస్త్రులు, పరిసయ్యులు వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు గురించి చదివిండ్రు పాత నిబంధన మోషే ధర్మశాస్త్రంలో. కానీ ఆ మెస్సియా గురించి వాళ్ళు ఎదురు చూస్తూ కూడా ఆ మెస్సియానే వాళ్ళ యొద్దకు సాక్షాత్తు వచ్చినా కానీ, ఆ మెస్సియా వాళ్ళ కళ్ళ ముందు కనిపించినా కానీ వాళ్ళ మెస్సియాగా అంగీకరించినట్టుగా, వారి మనోనేత్రాలు వెలిగింపబడినట్టుగా, వారి హృదయం కఠినంగా ఉండిపోయే విధంగా వాళ్ళ ఆ స్టేటస్లో ఉండిపోవడానికి గల కారణం మతం అనే స్పిరిట్ వారిలో పనిచేయడం. అయితే వినండి, యేసుక్రీస్తు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన డెడ్ బాడీని దొంగతనం చేసేసి ఆయన మరణంలో నుండి తిరిగి లేచిండు, సమాధిలో ఆయన లేడింకా అని శిష్యువులు ఎక్కడ దాన్ని న్యూస్ క్రియేట్ చేస్తారో అని చెప్పి వాళ్ళు మత సంబంధమైన ఆత్మతో నడిపించబడుతున్న వీళ్ళు ఆ డెడ్ బాడీని దొంగతనం చేసిర్రని చెప్పి ఆ న్యూస్ని, ఒక రాంగ్ న్యూస్ని స్ప్రెడ్ చేసి ఆయన చనిపోయి తిరిగి లేవలేదు అనే మాటని కన్ఫర్మ్ చేయాలనే ప్రయత్నంలోనే అలా ప్రయత్నాలు వాళ్ళు చాలానే చేసిర్రు. అందులో సమాధిని, ఆ రాయిని వాళ్ళు దొర్లించకుండా దానికి సంఖ్యలతో బంధించడం, దానికి గవర్నమెంట్ సీల్ వేయడం, దానికి కావలి వాళ్ళని పెట్టడం, ఇలాంటి అనేకమైన క్రియలు చేశారు. అలాంటి చేసినప్పటికీ యేసుక్రీస్తు ప్రభు తను చేయాలి అని చెప్పిన ప్రతిదాన్ని ఆయన చేసిండు. అలా చేస్తూ ఒక అద్భుతమైన క్రియ ఆయన ఏం చేసిండు అనంటే, మత్తయి సువార్తలో మనం చదివినట్లయితే యేసుక్రీస్తు ప్రభు చనిపోయిన తరువాత ఆయన చనిపోయినప్పుడు
పెద్ద భూకంపం సృష్టించబడింది. అలాగే బండలు కదిలినవి, చిన్నాభిన్నమైనవి. ఆ టైంలో అక్కడ ఆ ఇజ్రాయెల్ దేశంలో ఉన్న చనిపోయిన పరిశుద్ధులు, పాతి పెట్టబడ్డ పరిశుద్ధుల యొక్క సమాధులు తెరవబడి వాళ్ళ శరీరాలు లేపబడ్డాయి అని వాక్యం చెప్తుంది. అలా లేపబడ్డప్పుడు ఆ శరీరాలు ఈ చనిపోయిన యేసుక్రీస్తు ప్రభుతో కలిసి పరిశుద్ధ పట్టణంలోకి వెళ్ళి, యెరూషలేంలోకి వెళ్ళి అనేకమైన వాళ్ళకి ఆ దేహాలు వాళ్ళు చూపించబడ్డారు. అలా ప్రదర్శింపబడ్డప్పుడు కూడా వాళ్ళు నమ్మలేకపోయారు. చూడండి, మరణం అంటే పాతి పెట్టబడిన ఒక వ్యక్తి తిరిగి శరీరంతో లేపబడడం అనేది చిన్న విషయం కాదు. అంత భయంకరమైన సంగతులు జరిగినా కానీ యేసుక్రీస్తు ప్రభు మరణాన్ని వాళ్ళు, పునరుద్ధానాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోయారు. కారణం మతం అనే స్పిరిట్ వాళ్ళని లీడ్ చేసింది. కాబట్టి కళ్ళ ముంగట కనిపించిన ఆ అద్భుతాన్ని కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోయారు. చూడండి, ఒక సంఘటన ఏమనంటే, ధనవంతుడు లాజరు ఆ స్టోరీలో ధనవంతుడు చనిపోయి పాతాళానికి వెళ్ళిపోయారు, వేదనకరమైన స్థలంలోకి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత ఆ ధనవంతుడు అబ్రహాము రొమ్మున అనుకున్న ఆ లాజర్ను చూసి మాట్లాడి కొన్ని మారు మనసు పొందుతారు, మారి ఇక్కడికి రాకుండా ఉంటారు అని చెప్పి దేవుని దగ్గర పర్మిషన్ అడిగింది. అప్పుడు ఆ ధనవంతుడు అలా పర్మిషన్ అడిగినప్పుడు దేవుడు ఆ ధనవంతుడికి ఇచ్చిన రిప్లై ఏంటి అంటే, ఒక్కసారి ఇక్కడ వస్తే మళ్ళీ రావడం అనేది ఉండదు. అండ్ భూమి మీద ప్రవక్తలు ఉన్నారు, సేవకులు ఉన్నారు, వాళ్ళ మాట వాళ్ళు వినగలిగితే చాలు. ఒకవేళ వాళ్ళ మాట వాళ్ళు తృణీకరించినారే అనుకో, అలా తృణీకరిస్తే నువ్వు నరకంలో నుండి చనిపోయిన వాడు తిరిగి లేచిపోయి చెప్పినా కానీ వాళ్ళు వినరు అని దేవుడు ఒక మాట చెప్తాడు. అంటే వాళ్ళ హృదయ కాఠిన్యాన్ని దేవుడు అక్కడ డిక్లేర్ చేసిండు. ఏమనంటే, మతం అనే ఒక ఊబిలో, ఒక స్పిరిట్తో లీడ్ అవుతున్న వ్యక్తి సత్యాన్ని అర్థం చేసుకోలేడు. సత్యాన్ని అర్థం చేసుకోగలిగిన వ్యక్తి మరణంలో నుండి లేపబడి వారికి ప్రదర్శింపబడడం అనే క్రియ కూడా అక్కడ జరిగింది. మతం అనే దానిలో ఉండకూడదు. కొంతమంది ఈ జనరేషన్లో క్రైస్తవులు అద్భుతాలు లేవు, సూచక్రియలు లేవు, స్వస్థతలు లేవు అని అవి నమ్మకూడదు అని అంటున్నారు. చూడండి, యేసుక్రీస్తు ప్రభు జననం ఒక అద్భుతం, యేసుక్రీస్తు ప్రభు జీవిత విధానం ఒక అద్భుతం, యేసుక్రీస్తు ప్రభు మరణం ఒక అద్భుతం, ఆయన మరణించి తిరిగి లేవడం కూడా ఒక అద్భుతమే, ఆయన రెండవసారి భూమి మీదకి రావడము కూడా ఒక అద్భుతమే. ఇలాంటి సూచక క్రియ సర్వలోకము వారి నేత్రములతో ఆయన చూచును అని వాక్యం చెప్తుంది. ఇది సత్యం. అద్భుతాలు నమ్మాలన్నా, చూడగలగాలన్నా పరిశుద్ధాత్మతో నింపబడిన అనుభవం ఉండాలా. ఇలాంటి అనుభవంలో ఉన్న ఏ వ్యక్తి వీటిని తృణీకరించడు. అద్భుతములు అనేవి యేసుక్రీస్తు ప్రభువులోని ఒక క్యారెక్టర్, బట్ ఇట్ ఈస్ నాట్ ద కంప్లీట్నెస్ ఆఫ్ గాడ్. అది ఆయన నేచర్, అది దానిని యాక్సెప్ట్ చేయాల్సిందే. అది ఆయన నేచర్ అని మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. ఇవి నమ్మి ఇందులో నడిపించబడకపోతే మతపరమైన ఆత్మలో లీడ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మతపరమైన ఆత్మ మిమ్మల్ని లీడ్ చెయ్యనట్టుగా పరిశుద్ధాత్మ మిమ్మల్ని ఈ చివరి దినాల్లో నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రభు కృప మీకు తోడైయునుగాక.